కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది ఇంత మంచి రేటు మన పొలానికి ఇస్తున్నారు అని. ఇంత మంచి రేటుకి అమ్మితే మన బిజినెస్ కి ఆ అమౌంట్ ఊరికి అందరికీ పనికొస్తుందని నా ప్రపోజల్ మీకు చెప్పాను. సర్లేవే, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు పద. తర్వాత అంటూ ఏం లేదమ్మా, ఇప్పుడే తేలాలి. అన్నయ్య పోయిన దగ్గర నుంచి అన్నీ నేనై బిజినెస్లు ఆస్తుల్ని చూసుకున్నాను. అందుకే నేనంటే లోకువైపోయాను. ఎంతైనా ఆడపిల్లని కదా, నా మాట ఎందుకు వింటారు? అదే మీ మనవడు విహారీ గనక ఇదే ప్రపోజల్ చెప్పుంటే ఈ పాటికి ఎగురుకుంటూ వెళ్లి పొలాలు మొత్తం అమ్మేసేవారు. అక్క, ఆడపిల్లల మాటకి ఎక్కడా అంత గౌరవం ఉండదక్క. అత్తయ్య, అలా ఎందుకు అనుకోవడం? అరే, ఆడ మగ అని తాతయ్య ఎప్పుడు చూడలేదు కదా. నీకు తెలియదురా, పెళ్లి పెటాకులు లేకుండా నా వాళ్ళు అనుకుని చాకరీ చేశాను కదా. ఇదే ఇదే ఆయన నాకు ఇచ్చే విలువ. అంబికమ్మ పెద్దయ్యని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పొలం అమ్మాలని చూస్తున్నారు. ఓసై, నువ్వంటే మీ నాన్నకి ఎంత ఇష్టమో తెలుసా? అమ్మా, నేనంటే ఇష్టమున్నా గౌరవం ఉన్నా కూడా నాన్న ఒక్క మాట అయినా మాట్లాడేవారు కదా. అసలు ఆయన ఇప్పటి వరకు నోరైనా తెరిచారా? మావయ్య గారు, అంబిక అంతలా అడుగుతోంది కదా. నాన్న, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ పొలం అవసరమైతే ఈ ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేద్దాం. మనం సిటీకి వెళ్ళిపోదాం. నువ్వు మాత్రం నా మాట కాదనడానికి వీల్లేదు. రేపే మన పొలాలన్నీ రాసిచ్చేద్దాం. సరే, అందరికీ ఎలాంటి అభ్యంతరం లేదు కదా? రేపు అక్కడ నా నిర్ణయం చెప్తాను. అయ్యో, పెద్దయ్య అంబికమ్మ ట్రాప్లో పడిపోయారు. ఎలా రేపు ఆ పొలాల్ని అమ్మకుండా ఆపాలి? మొత్తానికి నాన్న నొప్పేసుకున్నారు. ఈ డీల్తో నేను లాభపడతాను. అంతా ఓకేగా సార్? అంతా ఓకే సార్. డాక్యుమెంట్స్ అన్ని చూసుకున్నావు కదా? ఏంటి? అలాగే. తర్వాత లిటిగేషన్స్ అవి రాకూడదు. అలాగే. రేయ్, చాలా కష్టపడి పార్థ సారథి గారిని పిలిపించా. ఈ రోజు అందరూ కూడబలుక్కుని అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలి. అయినా ముందు 200 ఎకరాలున్న అయ్యగారు సంతకాలు పెట్టాలి కదా వీర్రాజు గారు. ఆయన వస్తారు, సంతకం చేస్తారు, పొలం కూడా అమ్ముతారు. అదిరా, వాళ్ళు వచ్చే లోపు మనం సంతకాలు పెట్టేద్దాం. రండి, పెట్టండి ఒక్కొక్కళ్ళు. రారా రారా, నువ్వురా. ఏంటండి పంతులు గారు, మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? ఏంటి? గుళ్ళో పూజ కొద్దిగా ఆలస్యమైందండి, అందుకే లేట్ అయింది. సరే, రండి రండి, సంతకం పెట్టండి. రండి. అయ్యగారు, అయిపోయిందా? పెద్దయ్య గారు వస్తున్నారండి. ఏమండి, అదిగో మాటల్లో మా పెద్దనాన్నగారు కూడా వచ్చేసారు.
నమస్కారం భక్తవక్షరం గారు. హాయ్ పార్థసారథి గారు. హాయ్ విహారి గారు. రండి పెద్దనానా, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి కొత్తగా వరుసలు కలుపుతున్నావు? ఆ, అది అది ఆ పెద్దవాళ్ళని గౌరవించాలి కదా బావా. వీర్రాజన్నయ్య బాగున్నావా? ఆ, ఏం బాగుంటానులే చెల్లెమ్మ. మన ఊరికి ఫ్యాక్టరీ రాబోతుందిగా, ఇక పైన బాగుంటానులే. ఇదిగోండి, మా ఊరందరికీ పెద్ద మోతుబరి మా పెదనాన్న.